అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లేవియా కాండము 15వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలుతో ఇట్లనుడి, ఒకని దేహమందు స్రావమున్న ఎడల ఆ స్రావము వలన వాడు అపవిత్రుడగును. వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహస్థితిని బట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావము గలవాడు పండుకొను ప్రతి పరుపు అపవిత్రము, వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము. వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అట్టివాడు దేని మీద కూర్చుండునో దాని మీద కూర్చుండువాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాడు పవిత్రుని మీద ఉమ్మివేసిన ఎడల వాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము. వాని క్రింద నుండిన ఏ వస్తువైనను ముట్టు ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. వాటిని మోయువాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాడు నీళ్లతో చేతులు కడుగుకొనకయే ఎవరిని ముట్టునో వాడు తన బట్టలు ఉతుకుకొని స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాడు ముట్టుకొనిన మట్టి పాత్రను పగలగొట్టవలెను, ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడగవలెను. స్రావము గలవాడు తన స్రావము నుండి పవిత్రత పొందినప్పుడు తన పవిత్రత విషయమై 7 దినములు లెక్కించుకొని తన బట్టలు ఉతుకుకొని పారు నీటితో ఓడలను కడుగుకొని పవిత్రుడగును. 8వ నాడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకునికి అప్పగింపవలెను. యాజకుడు వాటిలో ఒకదానిని పాప పరిహారార్థ బలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని స్రావము విషయంలో యెహోవా వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఒకనికి విర్యస్థలమైన ఎడల వాడు సర్వాంగ స్నానము చేసుకొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఏ బట్ట మీదను ఏ తోలు మీదను విర్యస్థాలన మగునో ఆ బట్టయు ఆ తోలుయు నీళ్లతో ఉతకబడి సాయంకాలం వరకు అపవిత్రమై ఉండును. విర్యస్థాలన మగునట్లు స్త్రీ పురుషులు శయనించిన ఎడల వాళ్ళిద్దరూ నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రులై ఉందరు. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును. ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఆమె దేని మీద కూర్చుండునో దాన్ని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడగును. అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండు దాని మీదనైనను ఉండిన ఎడల దానిని ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలిన ఎడల వాడు 7 దినములు అపవిత్రుడగును. వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము. ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావం ఇంకా అనేక దినములు స్రవించినను ఆమె కడగా నుండి కాలమైన తర్వాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా నుండి దినముల వలనే ఆ స్రావ దినములన్నీ ఉండు ఆమె పవిత్రురాలు. ఆమె శ్రావదినములన్నీ ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటికీ మంచము వలె ఉండవలెను. ఆమె దేని మీద కూర్చును అది ఆమెకు కడగా ఉన్నప్పటికీ అపవిత్రము వలె అపవిత్రమగును. వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైన ఎడల ఆమె 7 దినములు లెక్కించుకొని అవి తీరిన తరువాత పవిత్రురాలగును. 8వ నాడు ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు యాజకుని యొద్దకు తేవలెను. యాజకుడు ఒకదానిని పాప పరిహారార్థ బలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు ఆమె స్రావ విషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలెను. ఇశ్రాయేలీయులు తమ మధ్య నుండి నా నివాస స్థలమును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలగకుండా మీరు వారిని కాపాడవలెను. స్రావము గలవాని గూర్చి విర్యస్థలము
వీర్యస్థలనమును వలన అపవిత్రత గలవాని గూర్చియు, కట్టడగానున్న బలహీనురాలిని గూర్చియు, స్రావము గల స్త్రీ పురుషులను గూర్చియు, అపవిత్రురాలితో శయనించువాని గూర్చియు విధింపబడినది ఇదే. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యం మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.